లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సరే, ఈరోజు మనం 2026 సంవత్సరంలోకి ప్రయాణించి ధనుస్సు రాశివారి జీవితంలో గ్రహాలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ వార్షిక విశ్లేషణలో ప్రతి ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలిద్దాం. 2026 సంవత్సరం ఎలా ఉండబోతోందంటే, కొన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, కొన్ని మాత్రం కాస్త పరీక్ష పెట్టబోతున్నాయి. అందుకే ఈ విశ్లేషణలో మనం ఆరోగ్యం, కెరీర్, డబ్బు, చదువు, ప్రేమ, కుటుంబం ఇలా ప్రతి ఒక్కటీ ఎలా ఉండబోతోందో చూద్దాం. సరే, అన్నిటికన్నా ముందు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సుంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా 2026లో అతిపెద్ద సవాలు శనిగ్రహం నుంచే వస్తోంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శారీరకంగా, మానసికంగా కూడా కొంచెం శక్తి తగ్గినట్టు అనిపించొచ్చు. అలసట, ఒత్తిడి లాంటివి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఒక మంచి విషయమేంటంటే, గురుగ్రహం ఒక రక్షణ కవచంలా అండగా ఉంటుంది. చూడండి, సంవత్సరం మొదలైనప్పటినుంచి జూన్ 2 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. ఇది శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య గురువు స్థానం మారుతుంది. ఆ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యోగా, వ్యాయామం లాంటివి తప్పనిసరిగా చేయాలి. ఇక అక్టోబర్ 31 తర్వాత మళ్లీ గురుడి అనుగ్రహం మొదలవుతుంది. ఆరోగ్యానికి కొత్త బలమొస్తుంది. ఇక వృత్తి, వ్యాపారాల విషయానికొద్దాం. ఆరోగ్యంలాగే ఇక్కడ కూడా 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి ఓపిక, 2 కృషి. ఈ 2 ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ ఏడాది మీ ప్రొఫెషనల్ లైఫ్ని 2 గ్రహాలు శాసిస్తాయి: శని, గురువు. శని ఏమో పనులలో కాస్త నెమ్మదితనాన్ని, జాప్యాన్ని కలిగిస్తూ మన ఓపికను పరీక్షిస్తాడు. కాని మరోవైపు గురుబలం వల్ల మీరు పడే కష్టానికి ఖచ్చితమైన గుర్తింపు లభిస్తుంది. సరైన సమయంలో తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. దానివల్ల మంచి పురోగతి ఉంటుంది. కాబట్టి ఫార్ములా సింపుల్: ఓపికతో కష్టపడితే విజయం మీదే అన్నమాట. ఉద్యోగం చేసేవాళ్లకి కొన్ని ముఖ్య సూచనలు. సాధారణంగా ఇది ఒక యావరేజ్ నుంచి మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 11 మధ్య కొత్త అవకాశాలు కనిపించినా ఉన్న ఉద్యోగాన్ని మార్చే విషయంలో తొందరపడొద్దు. ఇక ఏప్రిల్ 11 నుంచి 30 మధ్య బుధుడి వల్ల కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. కాబట్టి ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు. ప్రమోషన్లు, ఉద్యోగంలో స్థిరత్వం కావాలంటే మాత్రం శనిదేవుడు మీ నుంచి నిరంతర శ్రమనే ఆశిస్తున్నాడు. వ్యాపారం చేసేవాళ్లకి ఈ సంవత్సరం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది, జూన్ 2 వరకు గురుడి సపోర్ట్తో వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ చూపించడానికి ఇది సరైన సమయం. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హై రిస్క్ పీరియడ్. కొత్త పెట్టుబడులు, ప్రయోగాలు అస్సలు వద్దు. ఇక అక్టోబర్ 31 తర్వాత మళ్లీ అనుకూలమైన సమయం వస్తుంది. అప్పుడు తీసుకునే తెలివైన నిర్ణయాలు మంచి లాభాల్ని తెచ్చిపెడతాయి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే డబ్బు విషయానికొద్దాం. ఇక్కడొక మంచి వార్తుంది: ఈ ఏడాది పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కనిపించట్లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ధనస్థానాలపై పెద్దగా చెడు గ్రహాల ప్రభావం లేదు. ఇది ఈ ఏడాది మీకు దొరికిన ఒక వరంలాంటిది. అంటే మీ ఉద్యోగం, వ్యాపారం మీద మీరు సరిగ్గా దృష్టి పెడితే చాలు, ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆర్థికంగా ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటే, సౌకర్యాలు, విలాసాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గురుబలం వల్ల ఆర్థిక స్థిరత్వం, లాభాలు బాగానే ఉంటాయి. కానీ శని ప్రభావం వల్ల పొదుపు మాత్రం కాస్త అటూ ఇటూగా యావరేజ్గా ఉండొచ్చు. ముఖ్యంగా మే 14 నుంచి జూన్ 8 మధ్య, అలాగే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 మధ్య ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు విద్యార్థుల విషయానికి వద్దాం. 2026లో విజయమనేది మీరు ఎంత కష్టపడి చదివితే అంతలా వస్తుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరి విద్యార్థులకు 2026 విజయవంతమైన సంవత్సరమేనా అంటే ఖచ్చితంగా అవును. కానీ ఒకే ఒక కండిషన్. అదేంటంటే మీ పూర్తి అంకితభావం. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో గురువు మీ నుంచి ఇంకాస్త ఎక్కువ శ్రమని కోరుకుంటున్నాడు. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా చదివితే చాలు, విజయం మీదే. ఇది చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. గురుడి సపోర్టు బలంగా ఉంది, కుజుడు ప్రభావం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాని అసలైన ఛాలెంజ్ ఏంటంటే
ఫోకస్. శనిగ్రహం మనసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు. ఆ పరధ్యానాన్ని ఎవరు గెలుస్తారో వాళ్లే అసలైన విజేతలు. ఇప్పుడు మనసుకు సంబంధించిన విషయాలు, ప్రేమ, పెళ్లి, జీవితం గురించి మాట్లాడుకుందాం. ఈ రంగంలో ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రేమలో ఉన్నవాళ్లకి ఈ ఏడాది ఒక ప్రయాణంలాంటిది. జనవరి నుంచి జూన్ 2 వరకు సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమబంధం పెళ్లిదాకా వెళ్లే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు అంతా సాధారణంగా ఉంటుంది. కానీ ఆగస్ట్ 2 నుంచి నవంబర్ 12 మధ్య కుజుడి వల్ల ఇది కొంచెం సెన్సిటివ్ టైం. మాటల్లో జాగ్రత్త, ఓపిక చాలా అవసరం. ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి మళ్లీ గురుడి ఆశీస్సులతో ప్రేమ జీవితం కలకడలాడుతుంది. ఇక పెళ్లైన వారి విషయానికొస్తే మంచి వార్త. మీ బంధానికి గురుడి రక్షణ ఉంది. కాబట్టి వైవాహిక జీవితం చాలా వరకు సామరస్యంగానే సాగిపోతుంది. ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని మీ అవగాహనతో, ప్రేమతో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక చివరిగా కుటుంబం, ఆస్తి, వాహనాలకు సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రంగంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. కుటుంబ జీవితంలో చిన్న సమస్యను కూడా పెద్దది కానివ్వకుండా చూసుకోవాలి. ఇంట్లో శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మరోవైపు ఆస్తుల విషయానికొస్తే శని ప్రభావం వల్ల భూమి, ఇల్లు లేదా నిర్మాణాలకు సంబంధించిన పనుల్లో కొన్ని సవాళ్లు, జాప్యాలు ఎదురుకావచ్చు. అయితే ఆస్తి లేదా వాహనం కొనాలనుకునేవాళ్లకి ఇక్కడ కొన్ని సలహాలున్నాయి. గురుడి అండతో సమస్యలు మెల్లగా పరిష్కారమవుతాయి, కాని టైం పడుతుంది. కొత్త నిర్మాణాలు మొదలుపెడితే ఎక్కువ శ్రమకు, ఆలస్యానికి సిద్ధంగా ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం, పాత ఆస్తులుగాని, వాహనాలుగాని కొనేటప్పుడు డాక్యుమెంట్లను 2-3 సార్లు చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, సరైన శ్రద్ధ పెట్టి ప్రయత్నిస్తే విజయం సాధ్యమే. సరే, ఇప్పటిదాకా మనం సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సవాళ్లను అధిగమించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి కొన్ని తేలికైన పరిహారాలు ఏమిటో చూద్దాం. ఇవి చాలా సులువైనవి, కానీ చాలా శక్తివంతమైన పరిహారాలు. మొదటిది, ప్రతి శనివారం కాకులకు లేదా గేదెకు అన్నం పెట్టడం. రెండవది, ఇంట్లోని పెద్దలను, ముఖ్యంగా మీ మామగారిని గౌరవించడం, వారికి సేవ చేయడం. ఇక మూడవది, ప్రవహించే నది నీటిలో కొద్దిగా బార్లీ గింజలను వదలడం. ఈ చిన్న పనులు గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించి మీకు మేలు చేస్తాయి. కాబట్టి 2026కు ఒకే ఒక్క కీలక సూత్రం: గ్రహాల వల్ల వచ్చే సవాళ్లను చూసి భయపడకుండా వాటిని మన ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవడమే అసలైన విజయం. చివరిగా, మీ కష్టం, మీ ఆలోచనా విధానమే ఈ సంవత్సరాన్ని ఎలా మలుచుకోవాలో నిర్ణయిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు.